భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. భగవంతుడి విగ్రహాల్ని ఏ ఏ పదార్థాలతో చేయవచ్చో ఋషులు చెప్పిన వివరణని తెలుసుకుందాం. సనాతన ధర్మ సాంప్రదాయం సాధకులకి అత్యంత స్వేచ్ఛనిస్తుంది. సాధారణ సాధకుడు భక్తుడు రూపం లేని భగవంతునితో అనుసంధానం కాలేరు. వారి సౌకర్యం కోసం మన ఋషులు తమ తపశక్తితో అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలని వారి శిష్యులకి సాధకులకి చెప్పేవారు. ఆ విషయాలనే తరువాత కాలంలో శాస్త్రాలుగా మనకు అందించారు మహాత్ములు. మంత్రయుగంలో అర్చామూర్తిగా విశ్వశక్తి అయిన పరమాత్మని ఆరాధించేవారు ఆ మూర్తిని విగ్రహ రూపంలో ఆరాధించవచ్చు అంటారు. మనకు ఒక అనుమానం, విగ్రహాన్ని ఎలా తయారు చేయాలని. ఈ ప్రశ్నకు శ్రీమద్ భాగవతంలో మహర్షి ఇలా సమాధానం చెప్తారు. దేవతారాధనని పాషాణ ప్రతిమ, కాష్ట నిర్మిత, లోహ నిర్మిత, పూతలతో తయారైన, కుంచెతో చిత్రించిన, ఇసుకతో నిర్మించిన, మానసికంగా రూపొందించుకున్న రూపం కానీ లేదా వివిధ మణులతో నిర్మించిన ప్రతిమను కానీ చేయవచ్చు అంటారు. ఈ విధంగా విశ్వశక్తి అయిన పరమాత్మని 8 రకాల విగ్రహాల్లో ఆరాధించవచ్చు. ఋషులు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. విగ్రహం రాతిదా బంగారానిదా అనేది అప్రస్తుతం. కేవలం అది ఒక మాధ్యమం మాత్రమే. అందుకే పూజ ప్రారంభించడానికి ముందు ఆ విగ్రహంలోనికి ఇష్టదైవాన్ని ఆవాహన చేస్తాము. ఇది వేదం చెప్పిన మాట. ఇలా చెప్తుంది అధర్వణ వేదం. హే పరమాత్మ, దయచేసి ఈ ప్రతిమనందు ప్రవేశించండి. ఈ ప్రతిమ నీ రూపమగునుగాక అని. జీవత్వ భ్రాంతి కలవారికి విగ్రహారాధన, జ్ఞానులకి సర్వాత్మ భావము చెప్పబడింది వేదాల్లో. దీని అర్థం, నేను ఈ శరీరాన్ని, నేను ఈ బుద్ధిని అనుకున్నంత వరకు వ్యక్తి జీవుడి స్థాయిలోనే ఉంటాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి తనలా ఒక రూపమున్న భగవంతునితో మాత్రమే అనుసంధానం కాగలడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవన్ముక్తుడు తాను ఈ శరీరం బుద్ధి కాదు అని, తాను విశ్వశక్తిలో ఒక భాగమని తెలుసుకుంటాడు. అటువంటి వారికి విగ్రహాలతో పనిలేదు. వారు నేరుగా విశ్వశక్తితో అనుసంధానం కాగలరు. అందుకే మన ఋషులు మనలాంటి సాధారణ సాధకుల ఆధ్యాత్మిక సాధన కోసం విగ్రహారాధనని పరిచయం చేశారు. ఒక్కసారి తాను ఈ శరీరాన్ని కాదు అని అనుభవంతో తెలుసుకున్నవారు అక్కడితో విగ్రహారాధనని వదిలేస్తారు అని అంటారు మన ఋషులు. ఆ ఋషులకి శతకోటి వందనాలు తెలియచేద్దాం.